ఇన్ అవర్ లైఫ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ దట్ హాస్ బీన్ అట్రాక్టెడ్ బై us. అది మనం ఏది ఏమైనా 100% నిజం. అరే అదేంటండి నా లైఫ్ లో నేను కష్టాలు నేను ఏమన్నా కావాలని కోరి తెచ్చుకుంటానా అంటే మనం కావాలని కోరి తెచ్చుకోం. కాకపోతే మనం ఆలోచన చేసే విధానాలు ఎలా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి. 1 కాన్షియస్ గా ఆలోచన చేయడం, 2 సబ్ కాన్షియస్ థింకింగ్, 3 అన్కాన్షియస్ థింకింగ్. కాన్షియస్ థింకింగ్ అంటే ఏంటి? ఇక్కడ పెన్ ఉంది, ఈ పెన్ను నా చేతికి తీసుకుంటున్నాను, ఇది కాన్షియస్ గా నేను తీసుకునేటువంటి ఒక నిర్ణయం. సో ఏదైనా సరే కావాలని మనం ఆలోచన చేయడాన్ని కాన్షియస్ థింకింగ్ అంటాం. సబ్ కాన్షియస్ థింకింగ్ అంటే ఏంటి? మన చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణంలో మన యొక్క బిలీఫ్ సిస్టమ్స్ అలా ఉంటాయి అన్నమాట. దాన్ని సబ్ కాన్షియస్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అంటారు. అది అన్కాన్షియస్ థింకింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం వెళ్తా ఉంటాం, పాత సినిమాలో చూపించినటువంటి ఒక ఎల్లో కలర్ లారీ ఎదురుగా వస్తుంది అనుకోండి, అర్రే ఈ లారీ గుద్దేస్తుందేమో మనల్ని అనేటువంటిది మనకు తెలియకుండానే మనకు వచ్చేటువంటి ఒక థాట్. సో మొత్తం మీద కాన్షియస్ థింకింగ్, సబ్ కాన్షియస్ థింకింగ్ అండ్ అన్కాన్షియస్ థింకింగ్, ఈ మూడిట్లో ఏ రకమైన థింకింగ్ చేసినా కూడా మనకు యద్భావం తద్భవతి వర్కౌట్ అవుతుంది. అరే నేను ఎలా అంటే నాకు తెలియకుండా వచ్చేటువంటి థాట్స్ ఎట్లా నేను మేనేజ్ చేసుకోవాలి అంటే, ఒక రోజుకి 60,000 థాట్స్ వస్తాయి మనకి. 60,000 థాట్స్ కూర్చొని నాకు ఈ థాట్ వస్తుంది, ఈ థాట్ వస్తుంది అని మనం ఎంచుకుంటూ కూర్చోలేం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? మన థాట్స్ ని గమనించలేము, కానీ మన యొక్క ఎమోషన్స్ ని మనం గమనించవచ్చు. మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఆ థాట్ ని కంటిన్యూ చేయొచ్చు. అదే ఒక ఆలోచన వచ్చినప్పుడు మనకి ఏదైనా బాధ కలిగింది అనుకోండి, ఆ థాట్ ని అక్కడే ఆపేయాలి. అది కాన్షియస్ థింకింగ్ గా బయటకు తీసుకొని రావాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే మనం ఏదైతే పాజిటివ్ గా ఆలోచన చేస్తా ఉంటామో అది మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సరే అండి, బానే ఉంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి